ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 18 నుండి 29 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. పట్టణం అందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది గదా. ఇదంతయు జ్ఞానం చేత నేను శోధించి చూచితిని. జ్ఞానాభ్యాసం చేసుకొందునని నేననుకుంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరంగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగల వాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢిపరుచుకొని నా మనసు నిలిపితిని. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది స్త్రీలలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు.